ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు అధికార పక్షంలో ఉండి దర్పాన్ని ప్రదర్శించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాలంటే ససేమిరా ఇష్టపడటం లేదు. కొందరు రాత్రికి రాత్రే కండువాలు మారుస్తున్నారు. మొన్నటి వరకు జగన్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అధికారం పోగానే ఆయన తీరు సరికాదంటూ పార్టీకి బాయ్ బాయ్ చెప్తున్నారు. పోనీ అధికార పార్టీలోకి పోయినా అక్కడ ఏదైనా సంతృప్తిగా ఉన్నారా అంటే అది లేదు. అక్కడ నిట్టూరుస్తున్నారు. ఇంతకీ అంతలా తెగ ఫీల్ అవుతున్న ఆ లీడర్లెవరు? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీకి పెద్ద కష్టాలే వచ్చి పడుతున్నాయి. అధికారంలో ఉన్నంతసేపు దాదాపు పదవులన్నీ వైసీపీవే ఉండేవి. కానీ ఎన్నికలు అయ్యాక పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది. 2019లో రికార్డు స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అదే స్థాయిలో మిగతా పదవుల్లో కూడా వైసీపీదే హవా కొనసాగింది. అసెంబ్లీ, మండలి, జిల్లా పరిషత్తో పాటు మెజార్టీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కూడా వైసీపీ చేజిక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీది ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. అలాంటి వైసీపీకి అధికారం కోల్పోయాక అసలు తత్వం బోధపడింది. అప్పుడు జంబో ప్యాక్లో కనిపించిన వైసీపీ ఇప్పుడు రోజుకింత చతికిల పడుతోంది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి టీడీపీ వైపు జారుకుంటున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులతో మొదలైన కండువాల మార్పిడి చివరకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల వరకు చేరింది. మెల్లమెల్లగా వైసీపీ నేతలు రాత్రికి రాత్రే కండువా మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు ఆయన మీదే కామెంట్స్, సెటైర్స్ వేస్తున్నారు. జగన్ తీరు వల్లే పార్టీ ఓడిపోయిందంటూ ఒక సాకు చెప్పి పార్టీని మారుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే పార్టీ నుంచి పోతున్న వారిలో మెజార్టీ నేతలు జగన్ ఏరికోరి పదవులు ఇచ్చిన వాళ్లే. అలాంటి వాళ్లే ఇప్పుడు వైసీపీని వీడడంపై జగన్ క్యాంపులో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉంటే నేతలు ఇలా తమ స్వార్థం కోసం పార్టీని వీడడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి మారిన నేతలకు అక్కడ వింత అనుభవం ఎదురవుతోందట. టీడీపీలోకి రావాలంటే పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని ఆ పార్టీ అధిష్టానం కండిషన్ పెట్టిందట. అయితే ఈ విషయంలో క్లారిటీ లేని కొందరు లీడర్లు ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ను కలిసి తమ రాజీనామాలు ఇచ్చారట. మరికొందరు నేతలు మండలి చైర్మన్ కలిసి పదవులకు రాజీనామాలు అందజేసినట్టు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉన్న వారి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారికి తమ రాజకీయ భవిష్యత్తుపై కంగారు మొదలైందట. రాజీనామా చేశాము కానీ మనకు టీడీపీ అధిష్టానం ఎలాంటి పదవులు ఇస్తుందా అని తెగ ఆందోళన చెందుతున్నారట. వీరి విషయంలో అధికార పార్టీలో మాత్రం వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారట. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెగరెచ్చిపోయారు. అలాంటి వాళ్లకు మళ్లీ పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని బల్లగుద్ది చెబుతున్నారట. ఇదే విషయం అధిష్టానానికి తెగేసి చెబుతున్నారట. రాజీనామాతో ఖాళీగా ఉన్న పదవులను పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఇటీవల టీడీపీలో చేరిన వారి చెవిన పడిందట. దీంతో ఆ నేతలు తెగ కంగారు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారట. ఇటీవల ఓ మహిళా నేత చేరికను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వారిని ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి చేర్చుకోవద్దని, ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఏకంగా టీడీపీ అధిష్టానానికే సొంత పార్టీ నేతలే హెచ్చరించడం సంచలనంగా మారింది. వైసీపీ నుంచి చేరికల విషయంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుండడంతో అధిష్టానం కూడా తీవ్ర ఆలోచనలో పడిందట. ప్రస్తుతానికి పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయిందంట. అయితే పార్టీలో మరో చర్చ కూడా వినపడుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి గత జగన్ ప్రభుత్వంలో బాగా ఇబ్బందులకు గురైన వారికి ఆ పదవుల్లో అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే టీడీపీలో చేరిన వారిలో కొందరి విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నా మరికొందరి విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం ఇటీవల పార్టీ మారిన నేతలను ఆలోచనలో పడేసిందట. పార్టీ మార్పు విషయంలో ఏదైనా తొందరపడ్డామా అని తమ అనుచరుల వద్ద తెగ బాధపడిపోతున్నారట. ప్రతిపక్ష వైసీపీలో ఉన్న మన పదవులు అలానే ఉండేవి, ఏదో నామకే వాస్తైనా వైసీపీలో ఉంటూ పదవులనైనా ఎంజాయ్ చేసేవాళ్లం కదా అని అనుకుంటున్నారట. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లాలని తొందరపడి పదవులకు రాజీనామా చేస్తే
తమ పరిస్థితి ఇలా అయిందేంటి అని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ నేతలకు సంబంధించి ఏపీ పాలిటిక్స్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఈ నేతలు ఏదో అనుకొని అధికార పార్టీలో చేరితే జరిగింది మరొకటని అనుకుంటున్నారట. అసలే చంద్రబాబు విజయవాడ వరదలపై సీరియస్గా దృష్టి పెట్టారు. ఇప్పట్లో తమ గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదని తెలిసి ఆ నేతలు మరింత ఆందోళన చెందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులకు లోలోన ఒకంత ఆందోళనతో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా పదవులకు రాజీనామా చేశాం, ఇక తమ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో ఉందని అంటున్నారట. అయ్యిందేదో అయ్యింది, పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక ఏమీ చేయలేం, అంతా బాబుదయ మీద ఆధారపడి ఉందని తెగ ఫీల్ అవుతున్నారట. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి చంద్రబాబు అసలు పదవులు ఇస్తారా, లేదా ఇస్తే ఒకవేళ ఎలాంటి పదవులు ఇస్తారో అన్నది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలనుంది.